జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఓటు చోరీ జరిగిందా? ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతుంది. నియోజకవర్గంలోని యూసఫ్గూడ బూత్ నెంబర్ 246 లో కూడా ఇప్పుడు ఎక్కువగా కూడా ఓట్లు ఒకే ఇంటి మీద కూడా ఎక్కువ ఓట్లు నమోదై ఉండటం కూడా ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఇక దీనికి సంబంధించి అసలు ఓట్ల చోరీ అంశం ఏంటనేది కూడా మనం మాట్లాడదాం. ఓటర్ జాబితా ఇప్పుడైతే వివాదాస్పదంగా మారుతుంది. మరి నిజంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు చేర్చిందంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఈ ఆరోపణల గురించి వీటన్నిటి గురించి కూడా డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల చోరీ అంశం దొంగ ఓట్లు చేర్చారు అంటూ కూడా ప్రతిపక్షాల ఆరోపణల మీద డీటెయిల్స్ ఏంటి? రేణు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యవహారం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ కు ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ ఉప ఎన్నికల అంశంలో ఓటు చోరీ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఏదైతే యూసఫ్గూడలోని హౌస్ నెంబర్ 246 బూత్ నెంబర్ 246 లో దాదాపు 43 ఓట్లు ఒకే ఇంట్లో నమోదు కావడం విశేషం. అందుకు సంబంధించిన డేటాను యూసఫ్గూడ ఇన్ఛార్జ్ పాడి కౌశిక్ రెడ్డి బయట పెట్టారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఓటు చోరీ జరిగిందంటూ ఆయన బీహార్ నుంచి మొదలుపెట్టి వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అందుకు సంబంధించిన డేటాను కూడా రిలీజ్ చేయడం జరిగింది. మన స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఒకే ఇంటిపైన దాదాపు 43 ఓట్లు నమోదయ్యాయి. ఈ నమోదు అంశం ఎన్నికల కమిషన్ సుమోటాగా తీసుకున్నది, కేసు నమోదు చేసి దీనిపైన దర్యాప్తు జరుగుతుంది. రేణు, అయితే కేంద్రంలో కూడా రాహుల్ ఇలాంటి ఆరోపణలే చేశారు. బీహార్ ఎలక్షన్స్ అంశంలో కూడా ఆయన ఇటువంటివి అంటే ఓట్ల చోరీ జరిగిందని చెప్పి కూడా గతంలో ఇటువంటివి చాలా కేసెస్ ను కూడా ఆయన ఉదాహరించారు. నేను దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఒక కోణంలో మాట్లాడుతుంటే తెలంగాణలో మరో కోణం కనిపిస్తుంది. ఇక్కడ అధికార పార్టీనే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటు చోరీకి పాల్పడింది. ఒకే ఇంటిలో 43 ఓట్లు నమోదు చేయించారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయకముందే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటర్లకు ఓటర్ ఐడి పంచారు. ఆ ఓటర్ ఐడి పంచేందుకు దొంగ ఐడీలు అంటూ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని మొత్తం ఈ ఓటు చోరీ వ్యవహారాన్ని అన్ని చోట్ల కాంగ్రెస్ నాయకులు ఓటు చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసన ర్యాలీ చేస్తుంటే తెలంగాణలో అందుకు తగ్గ విచిత్ర పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటు చోరీ చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఆరోపించడం కూడా నడిచింది. అయితే ఇక్కడ ఓటు చోరీ అంశము కీలకంగా మారుతుంది. ఇక్కడ కేసు కూడా నమోదైంది. ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుంది అనేది వేచి చూడాలి. రేణు, అయితే కిరణ్, ఈ ఆరోపణల తర్వాత ఎక్కడైతే కేంద్రంలో రాహుల్ ఆరోపణల తర్వాత బీహార్ ఎలక్షన్స్ జరిగే ముందర కూడా మొత్తం అక్కడ ప్రాసెస్ నే కొన్ని చేంజ్ చేశారంటే చాలా అవకతవకలకు చోటు లేకుండా కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండేలాగా చేంజెస్ చేశారు. మరి ఈసారి ఇక్కడ కూడా ఇలాంటి చర్యలు ఏమైనా చేపట్టనుందా ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో? రేణు, ఎన్నికల కమిషన్ చాలా వరకు మార్పులు తీసుకొచ్చింది. ఈవీఎం లో కూడా కలర్ ఫోటోను పెట్టడం, తర్వాత ఏదైతే ఎలక్షన్ బూతుల్లో కూర్చుండే ఏజెంట్లకు కూడా వారికి ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించడం, ఇలాంటి చర్యలు వేగవంతంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్నారు. అయితే ఈ ఓటు చోరీ వ్యవహారం అయితే రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఈసీ కొట్టివేసింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ ఆరోపించిన ఓటు అంశం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి లేవనెత్తింది. దొంగ ఓట్లతో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవాలని ఒకే ఇంట్లో 43 ఓట్లు నమోదు చేశారని ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ కాకముందే ఓటర్లకు ఓటర్ ఐడీలు పంచారని, అవి నకిలీ ఓటర్ కార్డులు అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓటు చోరీ అంటూ గగ్గోలు పెడుతుంటే, మరోవైపు తెలంగాణలో ఆ పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులే ఓటు చోరీకి పాల్పడుతున్నారంటూ పాడి కౌశిక్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. రేణు, ఇక్కడ ప్రధానంగా ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ భార్య సునీత గెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డదారులు తొక్కినా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని చెబుతూ ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. ఎక్కడైతే యూసఫ్గూడ 246 బూత్ లో 8/3 223(1)B ఇంటిలో ఓట్లు నమోదయ్యాయి. 231B 118B 83 231B 119 ఈ హౌస్ నెంబర్ లో మొత్తం దాదాపు దొంగ ఓట్లు నమోదయ్యాయి. ఒకే ఇంట్లో 243 ఓట్లు నమోదయ్యాయి. ఇంతే కాకోకుండా జూబ్లీహిల్స్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లను చేర్చిందంటూ ఆయన బలంగా ఆరోపణలు చేస్తున్నారు. యూసఫ్ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇన్ఛార్జ్ గా పాడి కౌశిక్ రెడ్డి వివరిస్తున్నారు. రేణు, కిరణ్, అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తుంది?
నేను ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ అంశం మీద తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు స్పందించలేదు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల మీదే వారు దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏదైతే నవీన్ యాదవ్ ఉన్నారు, నవీన్ యాదవ్ ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ నవీన్ యాదవ్ మీద ఎన్నికల కమిషన్ కేసు కూడా నమోదు చేసింది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయక ముందే ఏదైతే ఓటర్ ఐడీలు నవీన్ యాదవ్ పంచడం పైన కేసు నమోదు చేసింది. ఈసీ దీన్ని తీవ్రంగా తీసుకున్నారు, కేసు నమోదు చేసింది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు మనం పరిశీలించినప్పుడు చూస్తే ఏదైతే నవీన్ యాదవ్ ఓటర్ ఐడి పంచారో ఆ ఓటర్ ఐడీలు కూడా నకిలీ ఓట్లు చేర్చారు. 43 ఓట్లు 243 ఓట్లలో 43 ఓట్లను డైరెక్ట్ గానే నవీన్ యాదవ్ నకిలీ ఓటర్లు నమోదు చేశారు, వారికి ఐడీలు పంచారంటూ బీఆర్ఎస్ పార్టీ మరోపక్క ఆరోపణలు చేస్తుంది. రేణు, అయితే కిరణ్, ప్రతిపక్షాలు ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్లనున్నాయి? ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లేందుకు ఎటువంటి ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారు? రేణు, పాడి కౌశిక్ రెడ్డి దూకుడు గల నేత, బీఆర్ఎస్ పార్టీలో యువ నాయకుడు. అతను ఒక ఆరోపణలు చేస్తే దాన్ని చివరి వరకు లాగుతాడు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ఏదైతే 246 బూత్ నెంబర్ కి వెళ్ళి ఆ ఇంటి డోర్ నెంబర్ పరిశీలించారు, అక్కడ దొంగ ఓట్లు ఉన్నాయంటూ ఆయన నిరూపించారు. ఆయన వీడియో కూడా మనకు స్క్రీన్ మీద కొద్దిసేపట్లో కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ వ్యవహారాన్ని బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఒకవైపు పయనిస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరోవైపు పయనిస్తుంది. దొంగ ఓట్లు నమోదు చేసింది, దొంగ ఓట్ల నకిలీ ఓటర్ ఐడీలు పంచుతుంది. దొంగ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకుంటుంది అంటూ ఆరోపణలు చేయడం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం లేపుతుంది. అందులో తెలంగాణ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పైన తెలంగాణ దేశ ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా ఉంది. అంతేకాకుండా ఈ అంశం మీద వెంటనే సుమోటగా కేసు స్వీకరించింది, విచారణ నడుస్తుంది. రేణు, అయితే ఈ అంశం మీద ఈసీ తొందరలోనే స్పందించే అవకాశం కనిపిస్తుందా? రేణు, ఈసీ ఇప్పటికే స్పందించింది. సుమోటగా కేసు స్వీకరించింది. దీనిపైన విచారణ జరుగుతుంది. ఇంతేకాకుండా జూబ్లీ హిల్స్ పరిధిలో ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఉన్నాయనేది కూడా ఆరాధిస్తుంది. పలు పార్టీలు ప్రజా సంఘాలు కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నాయి. వాటి మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది. రేణు, ఓవరాల్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నకిలీ ఓట్ల వ్యవహారం కలకలం రేపుతుంది. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలా జరుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ రోజు ఉప ఎన్నికల నోటిఫికేషన్ గా రిలీజ్ అయింది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేళ ఇప్పుడు నకిలీ ఓట్ల అంశం అనేది కూడా కలకలం రేపుతుంది. దీంట్లో దొంగ ఓట్లు చేర్చారంటూ కూడా ఒకే ఇంటి మీద 43 ఓట్లు ఉన్నాయంటూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు బయటపెట్టడం జరిగింది. ఇక ఈ కేసును కూడా ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుంది. దీని మీద విచారణ జరపాలని ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ను ఆదేశించారు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఓటు చోరీ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతోంది. ఒకవైపేమో కేంద్రంలో రాహుల్ గాంధీ ఓటు చోరీ జరిగిందంటూ కూడా, కాంగ్రెస్ కు అన్యాయం జరుగుతుందంటూ కూడా రాహుల్ గాంధీ పోరాడుతుంటే, ఇక్కడ తెలంగాణలో రివర్స్లో కనిపిస్తూ ఉంది. ఇక్కడ కాంగ్రెసే ఓటు చోరీ చేస్తుంది అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనైతే ఈ అంశం, ఓటు చోరీ అంశం కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి మారుమోగుతుంది అనే చెప్పాలి. ఇక నియోజకవర్గంలోని యూసఫ్ కూడా బూత్ నెంబర్ 246లో ఒకటే ఇంట్లో 43 ఓట్లు నమోదవటం, ఓటర్ జాబితాలో కనిపిస్తూ ఉండటం కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారిన అంశంగానైతే మనం గుర్తించాలి. ఇక ఈ వ్యవహారాన్ని యూసఫ్ కూడా బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బహిర్గతం చేశారు. యూసుఫ్గూడ డివిజన్ కి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆదేశాల మేరకు నన్ను ఇన్ఛార్జ్ గా అనౌన్స్ చేయడం జరిగింది. నాతో పాటు ఇంకొక శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇన్ఛార్జ్ గా ఉండడం జరిగింది. 246 బూత్ కి ఏదైతే నేను ఇన్ఛార్జ్ గా ఉన్నానో ఆ బూత్ లో ఒక్క ఇంటి పేరు మీద ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు 43 ఓట్లు ఒక్క ఇంటి పేరు మీద వేసుకోవడం జరిగింది. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ గురించి మాట్లాడుతా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. ఇది ఓట్ చోరీయా కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా ఒక్క ఇంటి మీద 43 ఓట్లు ఎక్కడన్నా ఉంటాయా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నాను ఒక భయంతో, ఇలా దొంగోట్లతోనైనా గెలవాలని ఒక ఆలోచనతోని ఇలా ఒక్క ఇంటి పేరు మీద 43 ఓట్లు ఏపిచ్చి నమోదు చేసుకున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు, మొన్న దొంగ ఓటర్ ఐడీలు, దొంగ ఓట్ల కార్డుని ఇలా పంచడం జరిగింది. అంటే ఇవేనా దొంగ ఓట్లని నేను అడుగుతా ఉన్నాను. ఇట్లాంటి దొంగోట్లు ఎన్నో ఉన్నాయి. మీరు ఎన్ని దొంగ నాటకాలు చేసినా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా, కేసీఆర్ గారి జెండా, గోపీనాథ్ గారి సతీమణి
ఇవాళ సునీత గారు గెలవబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మాట్లాడుతున్న వీడియో కింద ఏవైతే కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు చేసుకున్నారో ఒక్క ఇంటి నంబర్ మీదనే 43 దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారో ఆ ఓటర్ లిస్ట్ కూడా మీకు నేను మాట్లాడుతుంటే కింద ప్లే అవుతుంది. మీ అందరు కూడా చూడొచ్చు ఈ దొంగ ఓట్ల సంగతి. వీళ్ళు ఉన్నోళ్లే దొంగ పనులు చేసుకుంటేనే కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్. దొంగ ఓట్లతో ఉప ఎన్నికలో గెలవాలని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒకటే ఇంట్లో 43 ఓట్లు నమోదు చేయించాడని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇక ఇటీవల నవీన్ యాదవ్ ఓటర్ కార్డులు పంచారని అవి నకిలీ ఓటర్ కార్డులు కావచ్చంటూ కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఓవైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓటు చోరీ అంటూ గగ్గోలు పెడుతుంటే మరోవైపు తెలంగాణలో ఆ పార్టీ నాయకులు ఓటు చోరీకి పాల్పడుతున్నారంటూ కూడా కౌశిక్ రెడ్డి విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచేందుకు కాంగ్రెస్ నాయకులు ఎన్ని అక్రమాలకు పాల్పడినప్పటికీ కూడా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కేవలం 2-3 మాత్రమే ఉంటే ఇళ్లలో వందల సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయని మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ ఆరోపించారు. ఇక ఈ విధంగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. దీని మీద కేటీఆర్ కూడా స్పందించారు. పని కూడా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నిన్న మనోళ్ళు తిరుగుతుంటే ఇదొకటి దొరికింది. ఒకటే ఇంట్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎందుకంటే మీరు ఎట్లాగూ ఓట్లేరని అర్థమైపోయింది. అలా మామూలుగానైతే ప్రజలు బాగా కోపంగా ఉన్నారు, ఓట్లేరని అర్థమైంది. అందుకే ఒకటే ఇంట్లా 43 దొంగ ఓట్లు రాయించారు. ఒక్కొక్క ఇంట్లో 43 దొంగ ఓట్లు, మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు కూడా రాయించారు. మేము దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎట్లా దాన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొందాం. ఇంకొక పని కూడా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నిన్న మనోళ్ళు తిరుగుతుంటే ఇదొకటి దొరికింది. ఒకటే ఇంట్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎందుకంటే మీరు ఎట్లాగూ ఓట్లేరని అర్థమైపోయింది. అలా మామూలుగానైతే ప్రజలు బాగా కోపంగా ఉన్నారు, ఓట్లేరని అర్థమైంది. అందుకే ఒకటే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించారు. ఒక్కొక్క ఇంట్లో 43 దొంగ ఓట్లు, మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు కూడా రాయించారు. మేము దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం,